వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మెగనూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ రిలే నిరాహార దీక్షలు. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెగనూరు పట్టణంలోని సోంప ప్రధాన కూడలినందు ఆదివారం విద్యార్థి యువజన ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్షలను ఉద్దేశించి జేఏసీ నాయకులు రంగయ్య, రాజేష్, చిన్ని ప్రసాద్ మాట్లాడుతూ ఆదోని జిల్లాకు తాము అడ్డు కాదని, అన్ని అర్హతలు ఉన్న ఎమ్మెగనూరును జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే 5 నియోజకవర్గాలకు మధ్యలో ఉంటుందని, బనవాసిలో వేల ఎకరాల భూములు ఉన్నాయని, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవడానికి ప్రభుత్వం ఆలోచించాలన్నారు. ప్రభుత్వం ఎమ్మెగనూరు జిల్లా చేసేంత వరకు రిలే నిరాహార దీక్షలు ఆగవని, కేవలం ఎమ్మెగనూరులో మాత్రమే కాకుండా 5 నియోజకవర్గాల్లో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఎమ్మెగనూరు జిల్లా చేసేంత వరకు కూడా మా పోరాటాలు తదుపరి కార్యాచరణ ఏమనేది జేఏసీతో నిర్ణయం తీసుకొని ఉంటుంది. అందరూ కూడా ప్రజలు మద్దతు కంపల్సరీగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఈరోజు ఎమ్మెగనూరు జిల్లా కావాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు అయితేనేమి, మనిషి మనుగడకు అవసరమైనటువంటి అర్హతలు అయితే ఏముంది. ఈరోజు సాగునీరు, తాగునీరు, సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతము. అదే భాగంగానే ఇక్కడ విశాలమైనటువంటి రవాణా వ్యవస్థ, హైవేలను కలుపుకొని 2 రాష్ట్రాల సరిహద్దులను కలిపేటువంటి మధ్యలో ఉండేటువంటి ప్రాంతము. ఈరోజు ఎమ్మెగనూరు అభివృద్ధి జరిగితే, జిల్లా ప్రకటన చేస్తే 5 నియోజకవర్గాలకి కేంద్రంగా ఉంటుంది కాబట్టి, అందుబాటులో ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ జిల్లా కావాలనేటువంటి డిమాండ్తోన ఈరోజు ఆదోని నియోజకవర్గం 2 భాగాలుగా, అంటే 2 మండలాలుగా డివైడ్ చేశారు. అంతే, ప్రభుత్వము ఈడు ఖర్చుతో కూడుకున్న పనిని వెనక్కి వెళ్తుంది కాబట్టి మాకు ఎమ్మెగనూరులో ఆల్రెడీ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. బనవాసి ప్రాంతంలో 120 క్వార్టర్స్ ఓన్లీ మాడిఫై చేస్తే చాలు, ఆడ ఖర్చు తగ్గుతుంది. వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి ఇక్కడ జిల్లాకి అన్నారాతలు ఉన్నాయి కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఏం చేయాలంటే మాకు జిల్లాగా ప్రకటన చేసి ఆదోని పారిశ్రామికంగా ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి. అదే మంత్రాలయంని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. పత్తికొండని మార్కెట్ యార్డ్ హబ్గా తయారు చేయాలి. వేదవతి ప్రాజెక్టు ఆలూరు సస్యశ్యామలం చేయాల్సిందే. ఇక్కడ కూడా మనకు ఆర్డీఎస్ కూడా మంత్రాలయం సస్యశ్యామలం చేసేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని కనీసం ఈ కూటమి ప్రభుత్వంలోనైనా ఈ రాయలసీమ ప్రాంతం రతనాలసీమగా మార్చాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి తక్షణమే మా యొక్క డిమాండ్లని పరిశీలనలోకి తీసుకొని రాబోయే రోజుల్లో మా ఉద్యమం తీవ్రత కాకముందే మాకు స్పష్టమైనటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సి రంగయ్య, జేఏసీ నాయకుడు. ఈరోజు నా ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెగనూరు జిల్లా సాధన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎమ్మెగనూరు అన్ని వనరులకు, భూములకు మరియు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఎమ్మెగనూరును జిల్లా చేయాలి. ఎమ్మెగనూరు పరిధిలో ఉన్న, ఎమ్మెగనూరు కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కమిటీకి సపోర్ట్ చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. లేని ఎడల ఉధృతం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.